హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ. ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? మష్రూమ్ మసాలా కర్రీ వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్. అంతేకాదు ఇది చాలా హెల్దీ. ఈ మష్రూమ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, విటమిన్ డి, B2, B3 ఉంటాయి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మష్రూమ్స్తో మసాలా కర్రీని చేసేద్దామా? ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని అందులో దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులని వేసి ఫ్రై చేసుకుందాం. అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇక్కడ నేను మీడియం స్పైసీగా చేస్తున్నాను. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకా 2 మిర్చిని వేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత అందులో 2 టొమాటోస్ని గ్రైండ్ చేసుకుని వేయండి. టొమాటో వేసాక దగ్గరికి అయ్యే వరకు ఉడికించండి. ఇలా అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారంని వేసి కలపండి. ఇప్పుడు అందులో వాష్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని వేసి 5 నిమిషాల పాటు ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలపండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. ఇప్పుడు అందులో వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి, 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పౌడర్ని వేసి కలపండి. ఈ జీడిపప్పు పౌడర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ డబల్ అవుతుంది. ఇది వేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. అంతే, మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ గ్రేవీ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.